మిత్రులారా, మనకందరికీ తెలుసు, సుదీర్ఘంగా ఈ పార్టీలో పనిచేస్తున్నామని తెలుసు. ఈ సంస్థాగత ఎన్నికల్లో మన పార్టీ చాలా ప్రతిష్టాగంగా తీసుకొని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మేము ఈ రోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మనం ఒక రాక్షసులతో, ఒక క్రిమినల్తో పోరాటం చేస్తూ ఉంటాయి. అటువంటి వాటితో మనం పోరాటం చేయడానికి రేపు రాబోయే రోజులు మనం సమాయత్తం చేయాల్సింది, రేసు గుర్రాలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర రేసు గుర్రాలు ఉన్నాయి, ఉత్సవాలకు ఉపయోగించే గుర్రాలు ఉన్నాయి. కానీ ఉత్సవాలకు ఉపయోగించే గుర్రాలను ఏదే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నా కానీ ఈ సంస్థాగత ఎన్నికలు మాత్రం తప్పకుండా మనం రేసు గుర్రాలనే తీసుకోవాల్సి ఉంటుందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మనం ముఖ్యంగా ఈ సంస్థాగత కార్యక్రమాలు మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే కేఎస్ఎస్ దగ్గర నుంచి, బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, గ్రామ కమిటీ, వార్డు కమిటీ దగ్గర నుంచి మండల కమిటీల దాకా కూడా మనం ఈరోజు కమిటీలు మంచి వాతావరణంలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసుకునేది కాక వీటిని ఎప్పటికప్పుడు మనం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు ఆన్లైన్ లో కూడా పంపించాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ కమిటీ వేసుకున్నాం, మా 15 రోజులైతే మనకు అది కూడదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉంటారు ఈ కమిటీల పైన. మన కాన్స్టిట్యున్సీ ముందు ప్లేస్ లో ఉండాలా, మన ఫరూక్ గారి పేరు మంచి ఉండాలా సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో అంటే మన మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి నాయకుడు కష్టపడి పనిచేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పంపించి ఈ కార్యక్రమాలు చేస్తే మన పార్టీ కార్యక్రమాలను కూడా ముందు వరుసలో ఉండి మన వెంకట కాన్స్టిట్యున్సీకి మనకు మంచి పేరు వస్తుందని తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చెట్టు చాలా విషయాలు చెప్పొచ్చు. ఈరోజు మనం ఒక క్రిమినల్ తో పరిపాలన చేశాడు. ఆయన ఏం చేసినాడో మనకందరూ తెలుసు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయినాడు. ఒక్కసారి మళ్ళీ ఈ రోజు ఆయన బయటకు వస్తున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా హింస ప్రేరేపిస్తున్నారు. అతను మరి ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు హింసను ప్రేరేపించి ఈ రాష్ట్రంలో అలర్ట్ సృష్టించడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులందరూ విషయం తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎటువంటిదంటే, మన పెద్దలు ఉన్నారు, పౌరాకుల నేతలు కన్నారాజు గారు, హరగోపాల్ గారు, అదేవిధంగా బాలగోపాల్ గారు, వీళ్ళు గతంలో ఒక బుక్ రాసినారు. 3 బుక్కులు రాసినారు. అది ఏంటంటే రాయలసీమ పాలెగాల గురించి 3 బుక్కులు రాసినారు. అందులో కడప పాలెగాల గురించి రాసినారు, కర్నూలు పాలెగాల గురించి రాసినారు, అనంతపురం పాలెగాల గురించి రాసినారు. మనం ఎక్కడైనా బుక్కులు దొరికితే, కడప పాలెగాలని బుక్కు దొరికితే దాన్ని తీసుకొని చదవండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ మనస్సుతో ఒక్కటితో ఎంత క్రిమినల్ మైండ్స్ చూపిస్తా ఉంది. మరి ఇటువంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రానియకుండా మనకు సమాయత్తులు కావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకా ఫరూక్ అన్న గారు ఉన్నారు. ఫరూక్ అన్న గారు ఎప్పటి నుంచో తెలుసుకున్నారు. కాకపోతే దగ్గర పోయి మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే మా పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు, ఫరూక్ అన్న గారు, కీర్తిశేషులు డివి మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా మంచి కాంబినేషన్ లో గతంలో పనిచేశారు ఈ జిల్లాలో. ఎందుకంటే ఎన్టీ రామారావు మంత్రివర్గం కానీ, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం కానీ, ఏ మంత్రివర్గం అయినా కూడా ఈ జిల్లాని మంచి పనులు నడిపిస్తూ ఈ రోజు మన నంద్యాల ప్రాంతం కానీ, మన కర్నూలు ప్రాంతం కానీ అంతే పనులు జరిగి ఇరిగేషన్ గా అభివృద్ధి చెందినాయంటే దానికి కారణం ఫరూక్ అన్న గారు మంత్రివర్గంలో కేఈ కృష్ణమూర్తి గారు, డివి మోహన్ రెడ్డి గారి కూడా. ఇటువంటి నాయకులు ఈ జిల్లాకి దొరకడం మన అదృష్టం. చాలా జిల్లాలో ఉన్నారు, హయారాలు. అటువంటి కాకుండా రేపు తప్పకుండా మన సమావేశం అయిపోయిన తర్వాత కూడా ముఖ్య నాయకులతో కొన్ని విషయాలు చర్చించాల్సింది. కాబట్టి సమావేశం అయిన ఫరూక్ గారి
పర్మిషన్ తో కొంతమందితో మాకు సమావేశం ఏర్పాటు చేస్తే వారి కొన్ని విషయాలు చర్చించి ఈ సంస్థాగతాలు ముందుకు తీసుకోవడానికి ఆస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.